ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయండి. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ మెయిన్ పేపర్లో లేదు, 10వ పేపర్లో ఇచ్చారు. ఇది పేపర్లో ఏ రోజు వచ్చింది? ఫిబ్రవరి 17th. ఫిబ్రవరి 17th ఎవరు బర్త్డే? కేసీఆర్ గారు బర్త్డే. అంటే కేసీఆర్ ఆ రోజు ఇచ్చేసిండు, ఈరోజు తుమ్మల తుమ్మిండు, చంద్రబాబు నాయుడు చర్చించిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ తుమ్మల గారు మాట్లాడింది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లేనా? నిజంగా కేసీఆర్ గారు బర్త్డే రోజు ఈ టాపిక్ తీసుకొని వచ్చి తెలంగాణ సెంటిమెంట్ని, అంటే ఆయన బర్త్డేలో తెలంగాణ సెంటిమెంట్ కనబడదు. వీళ్ళు పీ కడలు కట్టింది ఏం లేదు ఉద్యమంలో తుమ్మల గారు. కాకపోతే ఇలా తుమ్మిరు. ఇవాళ వరదరాని తలకాయ నొప్పి కేవలం కేసీఆర్ గారు బర్త్డే రోజే ఎందుకు వచ్చింది? తుమ్మల తుమ్మిండు హచ్చి, చంద్రబాబు నాయుడు అన్నాడు ఆజీ అని అన్నట్టు ఉంది. ఇది మనం ఏమంటున్నాం? హాజ్మోలా తిన్నాం, బాద్మే అవని అంటున్నాం. ఇది కాకుండా ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అని అంటే మేము కూడా ఇక్కడ కూర్చొని మామ ఏం ఫీల్ ఉంది మామ, ఇక్కడ నిజంగా మస్తు ఫీల్ ఉంది మామ, తుమ్మలనా మస్తు ఫీల్ ఉంది అని చెప్తాం. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే చేయలేమా? చేసుకోవచ్చు. గొల్లపల్లికి టనల్ కొడతాను నల్లమల్లకేనే ఆయన వచ్చిట్లా నిలబడ్డాడు అనుకో, పులిలు ఉన్నాయి సార్ అంటే నేను పులి పాలు తాగినా అంటాడు. ఆయన కరెక్టా రాంగా? పులి పాలు తాగిన టనల్ కొట్టలేడా? కొడతాడుగా, చేయొచ్చు. ఇది కుదరదు తుమ్మలా, అనవసరంగా దుమ్మకు. జనరల్గా మనం హచ్చి అని దుమ్మినాం అనుకో ఆగుతాం 2 నిమిషాలు ఏంటన్నా ఆగి మళ్ళీ కారెక్తామో లేదా నడుచుకుంటూ పోతాము. ఈ తుమ్ము కూడా గంతే ఈ ప్రాజెక్ట్కి. Gautam Model School, Sun City branch, admissions are open for 2026. No admission fee, free school uniform and also bus transportation available. School fee offer valid till February 10 for nursery to 10th class. Hurry up. Address: Sun City branch opposite Kasturba Trust. Limited seats. Contact us now 8121573123 and 8977113123. ఆ 5 గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేయండి. ఇంత పెద్ద ఇన్ఫర్మేషన్ మెయిన్ పేపర్లో లేదు, 10వ పేపర్లో ఇచ్చారు. ఇప్పుడు నేను కేసీఆర్ గారికి బర్త్డే చెప్తా జరాగురిగా. ఏపీ చంద్రబాబుకు మంత్రి తుమ్మల విజ్ఞప్తి. సాగునీటి ప్రాజెక్టులకు, దేవస్థానాల అభివృద్ధి తదితర కీలక అంశాలపై చర్చ. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయం పొందించాలని సూచన. అంటే తుమ్మల గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి అచ్ అని తుమ్మిర్రు అనమాట. దేనికి తుమ్మిర్రు గిరీషు అని చెప్పి మనం మాట్లాడితే పేజ్ నెంబర్ 10లో ఎందుకని అంటే అప్పుడు వెనకటికి పోలవరం మేము కడుతున్నాము, కొన్ని ముంపు ప్రాంతాలు అయిపోతాయి కాబట్టి ఇది మాకు ఆంధ్రాలకు ఇచ్చేయరు అని అంటే ఆంధ్రాలో అప్పుడు పోలవరం విలీనం చేసినాం. ఈ 5 గ్రామాలని ఇచ్చినాం. యాక్చువల్లీ ఇవి గ్రామాలు కావు, మండలాలు. చాలా పెద్దది ఇది, నిజంగా చెప్తా. ఇప్పుడు వస్తా అడిగి క్లియర్ కట్ ఇచ్చిర్రు. దీని మీద బీజేపీ మీద దుమ్మెత్తి పోస్తూనే ఉన్నది. అప్పుడు నేను కూడా బీఆర్ఎస్కే కౌంటర్ ఇచ్చిన ఎక్సెట్రా ఇది అంతా అయిపోయింది. ఇప్పుడు అది అయిపోయింది, పంచాయతీ అయిపోయింది. ఇప్పుడు తుమ్మల గారు ఎవరితో కలిసారు? చంద్రబాబు నాయుడు గారితో కలిసారు. ఏమని అడిగినారు? ఈ అప్పటి మీరు మర్జర్ చేసుకున్న ప్రాంతాలు ఏవైతే 5 గ్రామాలు మండలాలు ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో ఖమ్మం డిస్ట్రిక్ట్కి సంబంధించి మాకు మళ్ళీ తెలంగాణకు తిరిగి ఇచ్చేయండి అని చెప్పి మాట్లాడారు. ఇది పేపర్లో ఏ రోజు వచ్చింది? ఫిబ్రవరి 17th. ఫిబ్రవరి 17th ఎవరు బర్త్డే? కేసీఆర్ గారు బర్త్డే అని అంటే తెలంగాణ ఎమోషన్ సెంటిమెంట్ ఉంటుందా? ఉంటుంది కదా. అంటే కేసీఆర్ ఆ రోజు ఇచ్చేసిండు, ఈరోజు తుమ్మల తుమ్మిండు, చంద్రబాబు నాయుడు చర్చించిండు. అంటే తెలంగాణ ఠేకాదారు ఎవరు? తుమ్మల. తెలంగాణ ఠేకాదారు ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. నీకు అర్థమైందా? నేను ఇంకా బర్త్డే విషయాలు చెప్పలేదు, లాస్ట్కి చెప్తా. క్లియర్ కట్గా వస్తే ఇప్పుడు విషయాలు ఏందని అంటే ఫ్రెండ్స్ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఏందని అంటే వెనకటికి ఇవి ఆంధ్రప్రదేశ్లో మర్జీ చేసిర్రు. బైఫర్కేషన్ రీఆర్గనైజేషన్ ఆఫ్ ది స్టేట్ జరిగినప్పుడు 5 మండల్స్ ఆర్ క్లస్టర్ ఆఫ్ విలేజెస్ అనేదో మాట్లాడతారు. అది ఖమ్మం డిస్ట్రిక్ట్కి వెనకటికి చెందినవి. ఇది ఎందుకు చేసిరనంటే అప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ అని చెప్పి కితాబ్ ఇచ్చి నా పోలవరానికి బ్యాక్ వాటర్ వచ్చినప్పుడు సబ్మర్జ్ అయిపోతాయి మొత్తము అని చెప్పారు. ఏ విలేజ్లు ఏ మండలాలు ఇండివిజువల్ విలేజెస్ పోయినాయి అంటే కుకునూరు, మన వెలరుపాడు, చిట్నూరు, మన కూనవరం, ఇంకొకటి రామచంద్రాపురం విఆర్పురం మండలం అని చెప్తారు. అయితే ఈ 5 మండలాలు కలిస్తే సుమారు 200 ఊర్లు ఉంటాయంట. 200 ఊర్లు ఉంటాయంట. మళ్ళీ ఇంత పెద్ద ప్రాంతం మీరు ఆంధ్రాలో కలిపిరు అని అంటే ముంపు ప్రాంతాలు అయితే అని చెప్పి వెనకటికి మాట్లాడారు. అది రిస్క్ ఉంటుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ తుమ్మల గారు మాట్లాడింది కేవలం పొలిటికల్ స్టేట్మెంట్లేనా? నిజంగా కేసీఆర్ గారు బర్త్డే రోజు ఈ టాపిక్ తీసుకొని వచ్చి తెలంగాణ సెంటిమెంట్ని, అంటే ఆయన బర్త్డేలో తెలంగాణ సెంటిమెంట్ కనబడదు. వీళ్ళు పీ కడలు కట్టింది ఏం లేదు ఉద్యమంలో తుమ్మల గారు. కాకపోతే ఇలా తుమ్మిరు. ఇది కూడా నిన్న రాయొచ్చు కదా, మొన్న రాయొచ్చు కదా, మొన్న పోవచ్చు కదా, పోయిన నెల పోవచ్చు కదా. తెలంగాణలో కాంగ్రెస్ రాంగ్ అని కూడా అడగొచ్చు కదా. ఖమ్మంలో వరద వచ్చినప్పుడు కూడా అడగొచ్చు కదా.
ఇవాళ వరదరాని తలకాయ నొప్పి కేవలం కేసీఆర్ గారు బర్త్డే రోజే ఎందుకు వచ్చింది? రాజకీయాలలో టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది బ్రదర్, చాలా. నేను కీడేంచే మీరు గెలుస్తా. ఇప్పుడు తుమ్మల గారికి ఆలోచనలు లేకుండే గిరీష్ గారు పెట్టిండు అని అంటే చిత్రగుప్తుడు కళలు వచ్చిండు. మీ మనస్సు లేదనుకున్నారో చిట్టాల రూపంలో బయటకు వస్తుంది మళ్ళా. ఇప్పుడు నేనేం అడుగుతున్నానంటే మళ్ళీ ఈ రీమర్జింగు రీఅలైన్మెంట్ ఏదైతే మీరు మాట్లాడుతున్నారు కదా, నేనేం అడుగుతున్నా మళ్ళీ ఇది విలేజెస్కి మీరు వీళ్ళు ఎందుకు మర్జ్ చేస్తానంటారు తెలుసా? మళ్ళీ ఆ ఊరోళ్ళకు అన్యాయం జరిగిందంట, వాళ్ళకు కాంపెన్సేషన్ కరెక్ట్గా ఇవ్వలేదట, డెవలప్మెంట్ నెగ్లెక్ట్ అవుతుందంట అని చెప్పి చెప్తారు. అయితే నేనేం అడుగుతున్నా, పోలవరం డ్యామ్ కన్స్ట్రక్షన్ ఏదైతే రిజర్వాయర్ ఏరియా ఆర్ బ్యాక్ వాటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఆ ఏరియా ఉంది కదా, ఇది ఏ స్టేట్ అథారిటీలో వస్తుంది? ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. వరదలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఊర్లని తెలంగాణకు తీసుకొచ్చినాయి. తెలంగాణకు తీసుకొస్తే ఆడ బ్యాక్ వాటర్ నిండింది అనుకో, వరదలు ఏడొస్తాయి? ఆంధ్రాలో నీళ్ళు ఉన్నాయి, ఊర్లు ఎవడు మునుగుతాయి? తెలంగాణ. ఊర్లు మురిగినప్పుడు మళ్ళీ ఊర్లకు కంపెన్సేషన్ ఇవ్వాలి కదా పాపం, వాళ్ళ జీవనోపాధి కోల్పోతారు. ఇప్పుడు కంపెన్సేషన్ తెలంగాణ వాడు ఇస్తాడా, ఆంధ్ర వాడు ఇస్తాడా? తెలంగాణ వాడు ఏమంటాడు, నీళ్లు నీవి, నీ జాగాలకైనా వచ్చినాయి, నా జాగాలకు వచ్చినాయి, నువ్వు ఇయ్యని అంటాడు. అంటాడా అనడా? మళ్ళీ అప్పుడు ఊరోళ్ళు ఏమని అంటారు, ఎవడో కోడు ఇయ్యర్రా అని అంటారు. ఇట నష్టపోయేది ఎవరు? ప్రజలు. సెంటిమెంట్ ఎవడు మాట్లాడుతున్నాడు? తుమ్మల మాట్లాడుతుండా తుమ్మిండా? హచ్చి మాట ఇది అంతే. కరెక్టా రాగా? కరెక్ట్. తుమ్మిండు హచ్చి, చంద్రబాబు నాయుడు అన్నాడు ఆజీ అని అన్నట్టు ఉంది ఇది. కరెక్టా రాగా? మనం ఏమంటున్నాం, హాజ్మోలా తిన్నాం బాద్మే అవని అంటున్నాం. అంటే ఇప్పుడు ఇది నేనేమంటున్నా, కన్సర్న్ లా అండ్ ఆర్డర్. ఇప్పుడు ఆ ప్రజలకు ఏదైనా ఇబ్బంది అయితే వాళ్ళకు డిజాస్టర్ మేనేజ్మెంట్ రెస్పాన్స్ ఎవరు ఇవ్వాలా? తెలంగాణ ఇవ్వాలా, ఆంధ్ర ఇవ్వాలా? తెలంగాణ ఇవ్వాలి. నీకు అర్థమవుతుందా? అప్పుడు కన్ఫ్యూజన్ అయిపోతుంది మొత్తం. లా అండ్ ఆర్డర్ ఎవడు ఇవ్వాలా? ల్యాండ్ అక్విజిషన్ తీసుకున్నప్పుడు పైసలు ఎవడు ఇవ్వాలా? రీహాబిలిటేషన్ ఇంకా రీసెటిల్మెంట్ ఉంటుంది చూడు, ఎవడు ఇవ్వాలా? ఆర్ఎన్ఆర్ ఓడియాలా? కరెక్టా రాంగా? ఇది కాకుండా ఇచ్చేయండి సార్ ఇచ్చేయండి సార్ అని అంటే మేము కూడా ఇక్కడ కూర్చొని మామ ఏం ఫీల్ ఉంది మామ, ఇక్కడ నిజంగా మస్తు ఫీల్ ఉంది మామ, తుమ్మలలా మస్తు ఫీల్ ఉంది అని చెప్తాం. ఓడిస్తాడు క్లియరెన్సులు, ఇది జాతీయ ప్రాజెక్ట్ అని చెప్తున్నాం. మీరు బీజేపీ మీద నూకుతాడు, చంద్రబాబు నాయుడు బీజేపీ మీద నూకుతాడు, తుమ్మల బీజేపీ మీద నూకుతాడు. శనగలు తిన్నామా, చేతులు దులుపుకున్నామా? ఇప్పుడు శనగల కాడకు వస్తా. ఈ 5 విలేజ్లు అంటారు, ఇది 5 విలేజ్లు కావు, ఇవి మండలాలు. ఎంత 200 ఊర్లు. అయితే మేజర్ రీజన్ ఏముండే అని అంటే కల్చరల్ కాదు, ఇక్కడ భాష కాదు, ఫ్యాక్ట్గా చెప్తే ప్రాజెక్టు కోసము, ఆ ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేషన్ కోసము ఈ ఊర్లను ఈ మండలాలను ఆంధ్రాలో కలిపారు. కీ కాన్సెప్ట్ ఏముండే? అప్పుడు చూడుర్రి, పంచాయతీ చూడుర్రి మీరు. అప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరుండే? చంద్రబాబు నాయుడే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయిన తర్వాత ఫస్ట్ ముఖ్యమంత్రి ఎవరు ఆంధ్రప్రదేశ్కి? చంద్రబాబు నాయుడే. ఏమని అప్పుడు చెప్పిండు? లార్జ్ ఇరిగేషన్ బేస్ ఉంటుంది మాకు, రిజర్వాయర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలైన్మెంట్ ఉంటుంది మాకు, పోలవరం బ్రాక్ వాటర్లు మాకు వస్తాయి కాబట్టి కమాండ్ ఏరియా మాకు కావాలా అని చెప్పిండు. ఎందుకు కమాండ్ ఏరియా అని అన్నాడు? సపోజ్ వాటర్ ఇడికి వచ్చింది అనుకో, ఈ నీళ్ళ మీద హక్కు ఎవడుకుంటుంది? అప్పుడు తెలంగాణకు ఉంటుంది. తెలంగాణ భూభాగం మీదకి నీళ్ళు వచ్చిన తర్వాత తెలంగాణ నా భూమి అంతా తొక్కి పాడు చేస్తావురా పోయి? కాదు, నేను నీ భూమినే తొక్కనిస్తలేనా? ఇప్పుడు పంచాయతీ అదే కదా, బనకచర్ల, పోలవరం, కృష్ణా, బచావ, ట్రిబ్యునల్ ఎక్సెట్రా. నువ్వు నా నీళ్ళ మీదనే మాకు పెట్టి గుంజుకుంటున్నావా? నువ్వు నా దగ్గర ఉన్న నీళ్ళకు పెత్తనం వేడిస్తావు, నువ్వు కొట్లాట అవుతుందా కాదా? అవుతుంది. పంచాయతీ అవుతుందా కాదా? అందుకని అప్పుడు ఏం చేసిర్రు, ఇది ఆంధ్రాలకు ఇచ్చిర్రు. నీ సావు నువ్వు సావురా పైగా, నీకు ఇది ఇచ్చినాం, ఇలా జిమ్మెదారి నీది, వీళ్ళకి ఏమైనా అయితే నువ్వే కంపెన్సేషన్ కాడికేని, ఇలా రీహాబిలిటేషన్ కాడికేని, మొత్తం ల్యాండ్ అక్విజిషన్ కాడికేని కంప్లీట్గా మీరే ఇవ్వాలా అని చెప్పారు. దేనికోసం ఇచ్చిర్రు? పోలవరం ప్రాజెక్టు మంచిది, ఇది పెద్ద ప్రాజెక్టు అని చెప్పి ఇచ్చిర్రు, జాతీయ హోదా కూడా ఇచ్చిర్రు. కానీ వీళ్ళు కంప్లీట్ చేసినా? మనమే ఎన్నోసార్లు అనుకుంటాం, అరే పోలవరం ప్రాజెక్ట్ లెక్క నడపకరా జై అని చెప్తారు, అవునా కదా? ఆఖరికి పెట్టేటోళ్ళు కూడా వల్లి గారు కమెంట్ పెట్టారు, హోప్ఫుల్లీ అది 2 సంవత్సరాల కంప్లీట్ అయితే హోప్ఫుల్లీ అని చెప్పారు. అంటే ఇంజనీరింగు, అడ్మినిస్ట్రేటివ్ కన్వీనియన్స్ దృష్టిలో పెట్టుకునే కదా ఈ గ్రామాలను అడిగి కలిపిండ్రు. ఈయనేమన్నా ఎమోషనల్ ఇంటిగ్రేషన్ కనిపిస్తుందా? అబ్సల్యూట్ సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, తుమ్మల గారు ఇచ్చిరు కదా, ఇచ్చేయాలా అవుతా? మనం ఇచ్చేయాలా అవుతా? నేను తుమ్మల గారు సపోర్ట్ చేస్తారా? ఇచ్చేయాలా అవుతా? ఇచ్చేయాలి. మళ్ళీ ఇది సాధ్యమేనా అని చెప్పి ఆలోచిస్తే ఎస్ చేయొచ్చు. చంద్రబాబు నాయుడు తలుచుకుంటే చేయలేమా? చేసుకోవచ్చు. చంద్రబాబు అంటే ఓకే, గొల్లపల్లికి టనల్ కొడతాను, నల్లమల్లకేనే. కరెక్టా రాంగ్? ఆయన ఏమనుకున్నావు?
ఆయన వచ్చి ఇట్లా నిలబడ్డాడు అనుకో, పులిలు ఉన్నాయి సార్ అంటే నేను పులి పాలు తాగినా అంటాడు ఆయన. కరెక్టా కదా? నేను పులి పాలు తాగినరా అని అంటాడు. కరెక్టా రాంగా? పులి పాలు తాగిన టనల్ కొట్టలేడా? కొడతాడుగా, చేయొచ్చు. ఫ్యాక్ట్ కూడా చేయొచ్చు, నిజంగానే కూడా చేయొచ్చు. దానికి ఏమేమి కావాలి తెలుసా? పార్లమెంట్ అమెండ్మెంట్ కావాలా, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ కావాలా, మళ్ళీ ఇరు రాష్ట్రాల స్టేట్ క్యాబినెట్ డెసిషన్ కావాలా. ఇది ఇరు రాష్ట్రాల కన్సెంట్తోని మళ్ళీ సర్వే కరెక్షన్స్ చేయాలా, సర్వేలు చేయాలా, రెవెన్యూ రికార్డ్స్ మార్చాలా కదా? మార్చాలి. ఈ అన్నీ కావాలంటే ఏముండాలో? పొలిటికల్ విల్ ఉండాలా. ఈ పుణ్యకాలం అయిపోయే లోపల ప్రభుత్వాలు మారినాయి అనుకో, మళ్ళా సూడు బుల్లమ్మ ఆట చిన్నోడు, తూర్పు తిరిగి దండం పెట్టమంటారు అంటారా అన్నారా? అంటే ప్రజలు ఈ కన్ఫ్యూజన్లోనే బతకాలిగా. అయితే ఇప్పుడు ఏమవుతుంది తెలుసా? రికార్డ్ చేయడానికి పైసలు అవుతాయా కావు? అవుతాయి. స్టేట్ క్యాబినెట్ కూర్చోవాలంటే చాయ్ ఖర్చులు అవుతాయా కావు? అవుతాయి. చాయ్ తాగేటప్పుడు ఉస్మానియా బిస్కెట్ తినాలని వద్దా? తినాలి. మళ్ళీ ఉస్మానియా బిస్కెట్ తినగానే డెసిషన్ అయిపోతుందా? కాదు. లంచ్ కూడా చేయాలి కదా? చేయాలి. లంచ్ చేయాలంటే బిర్యానీ తెప్పియాలి కదా? మళ్ళీ ఆట బంగారు బాయ్ ఆట తెప్పియాలి కదా? బంగారు పోటీ, బంగారు బేజా, బంగారు తలకాయ కూర, ఇవన్నీ చెప్పాలి కదా? మళ్ళీ ఇప్పుడు పైసలు అవుతాయి కదా? అవుతాయి. బిర్యానీ బయట తింటే ఎంత? 400. రాజకీయాలు తింటే ఎంత? 800. ఇచ్చోడువా లక్షలు, 4 లక్షలు అలా బిర్యానీ. అలా బిర్యానీ చల్లగా కాదనమాట. అది ఒక్కసారి దీక్షలకి తీసి పెడితే ఇక అది ఇక గరం ఉంటూనే ఉంటుంది. ఇక గరం అది వేడైతేనే ఉంటుంది కానీ చల్లగా కాదు తెలుసా? అది ఎందుకంత కాస్ట్లీ ఉంటుంది తెలుసా? నువ్వు వేరే బిర్యానీ తిన్నావు అనుకో, పొద్దున ఎరగొచ్చు, ఈ బిర్యానీ ఎరగలేము, కడుపులే ఉంటుంది అనమాట రాజకీయ బిర్యానీలు ఇవి. అందుకే 4 లక్షల బిల్లులు పెడతారు. ఉస్మానియా బిస్కెట్లకే పెట్టారు. వెనకటికి ఒకసారి రేవంత్ రెడ్డి గారు ఏదో పోతే ఇంత బిల్లా అని చెప్పి పేపర్లలో వచ్చినాయి. రాజకీయ బిల్లులు అట్లుంటాయి. ఇవన్నిటి కోసం ఈ పంచాయతీలు ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉందా? మీరు మసాలా రాస్తే నేను మసాలానే మాట్లాడతాం. మళ్ళీ ఇది పొలిటికల్లీ సాధ్యమా? వాటర్ ప్రాజెక్టు, కంపెన్సేషన్ రికార్డ్స్ ఇదంతా ఒడియాలి. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఇస్తాడా? పిల్లికి పిచ్చం బెటర్. వీళ్ళు ఇస్తారా రాజకీయ నాయకులు? ఇప్పుడు ఈ ముచ్చట కూడా పక్క పెడదాం. ఈ రాజకీయ నాయకులతో మనకు సంబంధం లేదు. ఇప్పుడు తెలంగాణలకు ముంపు ప్రాంతం కిందకి తెలంగాణకి ఇచ్చేసిరా అనుకుందాం. ఒక ఇరిగేషన్ ఎక్స్పర్ట్ వ్యూలో మాట్లాడదాం. ఇది మన దగ్గరకు వస్తే బ్యాక్ వాటర్ వస్తుంది కదా మేజర్ రిజర్వాయర్లకి. ఇప్పుడు వీడికి వరదలు వచ్చినాయి అనుకో, రిస్క్ అయితే రియల్ కదా? ఇలా మాటలు రీల్, రిస్క్ అయితే రియల్. మళ్ళీ హెవీ మాన్సూన్లల్లో స్టోరేజ్ పీక్లలో ఉన్నప్పుడు తుమ్మల రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఆయన ఇచ్చేండి ఇలా తీసుకున్నాడు. పాపం చంద్రబాబు నాయుడు నిన్న అనొద్దు, ఫ్యాక్ట్ చెప్తున్నా, పాపం ఆయన అనొద్దు. వాళ్ళు ఇచ్చి రీళ్ళు తీసుకున్నారు సెంటిమెంట్ కోసం. మళ్ళీ హైడ్రాలజికల్ స్టడీస్ చేసిర్రా? చేయలే. డిజాస్టర్ మేనేజ్మెంట్ మ్యాపింగ్ చేసిర్రా? ఫ్లడ్ వస్తే 7 దాకా పోతుంది, 7 దాకా స్ప్రెడ్ అవుతుంది అని చెప్పి చేసిర్రా? రీహాబిలిటేషన్ ఇంకా కంపెన్సేషన్ ఫ్రేమ్వర్క్లో ఏమైనా మాట్లాడినరా? సెంటిమెంట్ పాలిటిక్స్ తప్ప సైంటిఫిక్ గవర్నెన్స్ కనబడ్డదా? మళ్ళీ దీన్ని ఏమనాలి అని అంటున్నా. విలేజర్లకు, ఊరోళ్ళకు ఇంజస్టిస్ జరిగిందంట మీ వల్ల, అలా జీవితం సంకనాకిపోతుంది. కరెక్టా రాంగా? తెలంగాణకు దగ్గరుంటే హెడ్ క్వార్టర్లు దగ్గరుంటే ఆ హెడ్డే లేకపోతే ఇంకా క్వార్టర్ దాగి వండుకుంటారు. ఇది చూస్తున్నాడు కాంగ్రెస్ వాడు. కరెక్టా రాంగా? మళ్ళీ వెనకటికి తెలివేమా? చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది చెప్పొచ్చు కదా ముందు కలుపుకునేటప్పుడు. ఎందుకు చెప్పలే? ఇప్పుడు లెటర్ ఎందుకు తీసుకుంటున్నాం? ఇది కుదరదు తుమ్మలా, అనవసరంగా దుమ్మకు. జనరల్గా మనం హచ్చి అని దుమ్మినాం అనుకో, ఆగుతాం 2 నిమిషాలు ఏంటని ఆగి మళ్ళీ కారెక్తామో లేదా నడుచుకుంటూ పోతాము. ఈ తుమ్ము కూడా గంతే. ఈ ప్రాజెక్ట్కి రిస్క్ ఎంత ఉందని అంటే అసలు ఎవడు మెయింటైన్ చేస్తాడు ఇదంతా? పంచాయతీలు ఇప్పటిదాకా నేను అడిగినాయి. ఈ కంపెన్సేషన్ ఎవడిస్తాడు? ఈ ఫైనాన్షియల్ బర్డన్ ఎవడు తీసుకుంటాడు? ఈ లొల్లి ఫైనాన్షియల్ బర్డన్ వస్తే కోర్టు పంచాయతీలు అయితే కదా? కోర్టు పంచాయతీలు అయితే కోర్టులు ఎవడు చేస్తాడు ఇదంతా? ఇది కోర్టుల చుట్టూ తిరిగితే ప్రజలకు దొరుకుతుందా? ఈ డాక్యుమెంటేషన్ ఎవడు చేస్తాడు? ఈ లిటిగేషన్ ఎవడు చూస్తాడు? ఇది ఎమోషనల్ గెయిన్ తప్ప యాక్చువల్గా ఏదైనా పెయిన్ గురించి ఎవడన్నా మాట్లాడుతున్నాడా బ్రదర్? అసలైన సిసలైన మసాలా ఇప్పుడు ఉంటుంది. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, గులాబీ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు చిత్రగుప్త చెప్తున్నది. ఆయన పుట్టినరోజు నాడు వీళ్ళు ఒక సెంటిమెంట్ లేపారు. కరెక్టా రాంగా? కరెక్టే. దాని తప్ప ఇంకేం లేదు. అందుకే 10వ పేజీలో రాసిండు ఎవడో నా సుంటాడో నీ సుంటాడో చూస్తాడని. కానీ నేను చూసిన అదేందో మళ్ళీ కలబడుతుంది మాకు. రెస్పాన్సిబిలిటీ దూరం పెట్టి రొమాన్స్ చేస్తున్నారు. అవుతుంది అరబాయ్ కాదు. తెలంగాణ తీసుకుంటే మళ్ళీ అలా బిల్సు, లీగల్ బ్యాగేజు, ఎమోషనల్ అప్లాజు, ఇవన్నీ ఏంది? ఇది క్వశ్చన్ మర్జర్ కాదా? ఆడ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎవడు సంతకం పెడతాడని అనేది క్లొల్లి వాటర్ రైజ్ అయినప్పుడు. కరెక్టా రాంగా? అదేందో మళ్ళీ దరిద్రం ఏముంటుంది తెలుసా? సపోజ్ వరదలు వచ్చినాయి అనుకో, అది నీకు నాకు వరద, నీకు నాకు బురద. కాంగ్రెస్కి అయితే వరం. ఎందుకు చెప్పాలా? వరద వచ్చింది అనుకో, ఆడ మొత్తం ఇల్లు కూలిపోతుంది, కరెంటు పోతుంది, అన్ని పోతాయి, ప్రాణ నష్టం అవుతుంది, పంటల నష్టం అయితే అన్నీ ఇస్తాయి. వీళ్ళు సూక్ష్మంలో మోక్షం ఎత్తుకునే
సెంట్రల్కి ఫండ్ వస్తుంది కదా, అవును. ఇట్లా గోక్తారు. పడ్డదా పొక్క? పడ్డది. జారని ఎంత జాగ్రత్త జారని అప్పుడు ఇద్దాం అందరికి. ఉన్నదే గింత అన్న, నువ్వే మొత్తం తీసేసుకో అని ఇస్తారు. అడు ఉన్నది కంకెల పోటీ చేయడానికి ఏం లేదు. దీనికోసమా మీరు రాజకీయాలు ఆడేది? కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నా. మీరు హైడ్రాలజికల్ స్టడీ చేసి మొత్తం ఫ్లడ్ మేనేజ్మెంట్ మ్యాపింగ్ చేస్తుంటే నేను మాట్లాడుతుండే. తెలంగాణకు వాటర్ సెక్యూరిటీ కావాలా, మీ అడ్డమైన స్లోగన్లు కాదు. ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఫ్రెండ్స్. అండ్ వన్స్ అగైన్ పేపర్ పెట్టి ఫస్ట్ పేజ్ పో, థర్డ్ పేజా ఫోర్త్ పేజ్ ఉంది కదా, థర్డ్ పేజ్ రా, కిందికి రా. సో తెలంగాణ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రికి, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులకు జన్మదిన శుభాకాంక్షలు. జై తెలంగాణ సార్.